ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. ఎప్పుడైతే మనం అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని చెప్పి నమ్మి విశ్వాసంతో నమ్మకముతో ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా పొందుకుంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. మన జీవితంలో దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకోవాలంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ విశ్వాసం నమ్మకముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనము అడుగు వాటి నెలను పొందుకునే వారముగా ఉంటాం. ఇక ఉదయకాల సమయంలో ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం అనేది ఉందా? అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? నమ్మకముతో ప్రార్థన చేస్తున్నామా? అపనమ్మకంతో ప్రార్థన చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని ద్వారా మనం సమస్తం ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా దేవుని ద్వారా మనం పొందుకోవాలని చెప్పి ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసేటప్పుడు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఎందుకు మన జీవితంలో దేవుని ద్వారా పొందుకోలేకపోతున్నామంటే మనలో విశ్వాసం అనేది లేదు, నమ్మకం అనేది లేదు. హన్న అనేక సంవత్సరాలు ప్రార్థన చేసింది కానీ విశ్వాసం లేని ప్రార్థన, నమ్మకము లేని ప్రార్థనగా ఉంది కనుక సంతానాన్ని పొందుకోలేకపోయింది. ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకముతో ప్రార్థన చేసిందో సంతానాన్ని పొందుకుంది. ఉదయకాల సమయంలో ఏదైతే దేవుని ద్వారా మీరు పొందుకోవాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో నమ్మకముతో దేవునికి ప్రార్థన చేసి అడిగిన వాటి నెలను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు ఉదయకాల సమయంలో చేయుచున్న వాగ్దానం మీరు అడుగుచున్న వాటి నెలను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ప్రార్థన చేసేటప్పుడు దేవా పొంది ఉన్నామని చెప్పి నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ సమస్యని కూడా నువ్వు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడువు దేవా. నువ్వు నమ్మదగిన దేవుడు కనుక దేవా నీ మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే ఇక ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారో వారు అడుగుచున్న వాటి నెలను దేవా వారికి అనుగ్రహించే దేవా, వారు పొందుకొని నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.